లేక మొక్కవలెను, మొక్కవలెను. ఓకే, తర్వాత అతనికి స్వరూపమైనను లేదు, మనం అతను చూచి చాలు. ఈరోజు గత కొన్ని దినాలుగా మనం ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నేను శ్రమ దినాలు ప్రారంభించిన 3వ వాక్యం ఇది. ఎందుకంటే నాకు కొంచెం అది కండిషన్ బాగాలేదు కాబట్టి నేను 3వ ప్రసంగం. మొదటి ప్రసంగం ఏంటి? ఆయన మన రోగములు. రాత్రి ఏం చెప్పుకున్నాం? ఎండిన భూమిలో మొక్కలే. ఈరోజు 3వ విషయం ఏంటంటే, అందులో చెప్పండి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవరైనా యేసువారికి ఏం లేదు? స్వరూపమైనను లేదు. నేను అందరూ ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పండి. మీరు అందంగా ఉన్న వారిని చూసి ఆనందిస్తారా? వికారంగా ఉన్నవాళ్ళు చూసి ఆనందిస్తారా? చెప్తారా? ఈ మొహంతా కాయగా ఉంది, చూస్తే రాత్రి 12 గంటల కళ్ళకు వచ్చేసినట్టు ఉండడం అనుకోండి. ఒక ఎవరైనా ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు ఆనందించాడు, వచ్చాడు ఆయన చూపిస్తాను. ఒక మనిషిని మనం చూడాలి అని అంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి చూడగలగాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? నేను బాగా అర్థం. సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, సినిమా హీరో ఎప్పుడు ఒకే డ్రెస్ ఒకేలా ఉంటుంది చూడగలరా మీరు? అందుకే సినిమాకు ఒక గెటప్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకు ఒకేలాగా కనిపిస్తే జనాలు ఏం చేయరు? చూడరు. ఒక దాంట్లో ముసలోడు వేస్తాం. ఎందుకు మీకు ఈ పాయింట్ చెప్పానంటే, యేసు ప్రభువారు ఆయనకేం లేదని చెప్తున్నాడు ఇక్కడ. స్వరూపమైనను లేదు. మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను, యేసు ప్రభు ఎలా ఉంటాడు? చూడలేదు. యేసు ప్రభు ఎలా ఉంటాడు అనుకుంటున్నాడు. యేసు ప్రభు ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? బహు సుందరంగా ఉంటాడు. పాట ఎంతో సుందరుడు కోటి తెలుసుకోవాలి. ఇంకా అది మనోహరంగా ఉన్నారు. పాటలు వచ్చాము. ఓకే, తెల్లటి అంగి వేసుకుంటాడు. అగ్ని జ్వాల నుండి పనులు గలవాడు. ఇంకా కిరీటం పెట్టుకుంటారు, తెల్లటి అంగి వేసుకుంటారు. యేసు ప్రభు సిల్వేస్తుంటారు. ఏ అంగి వేసాడు? తెల్లనంగి ఎర్రనంగి ఎప్పుడా? అంటే మీకు దాని గురించి కూడా చెప్పాలి. ఓకే, యేసు ప్రభు ఎలా ఉంటాడు? ఇక్కడ మీరు చదివిన భాగంలో ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు. ఆ తర్వాత అతను చూడగానే ఏం చేస్తామంట? అతను అపేక్షించాలంటే అపేక్ష ఆశ. ఆశపడేదంత స్వరూపమైన దగ్గర లేదు. కాబట్టి
మా పాపకి రెండో పాపకి ఏ పేరు పెట్టాలి అని అనుకున్నాం. సరే మా నాన్నగారు వచ్చిన తర్వాత పాపకి దేవుని స్వరూప దర్శనం అనేది ఏదో వస్తుంది రాని స్వరూప అన్నాం. ఏం పేరు? అంతే పేరు స్వరూప. అంటే ఇప్పుడు దేవుని స్వరూపం ఎలా ఉంటుందో, యేసయ్య స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. మీరు యేసుప్రభు ఫోటో ఎప్పుడో చూసారా? చూడండి, క్యాలెండర్లో ఉన్నారా? ఏం లేదు, అంతే కదా. అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు స్వరూపం లేవి కదా. ఆయన ఎలా ఉండేవాడో ఒకసారి చూద్దాం. సారీ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం 1-13. చూడండి, ఇక్కడ మనుష్య కుమారుడు యేసుప్రభు. చదవండి. మనుష్య కుమారుడు పోలిన ఒకరిని నేను చూశాను. ఎలా ఉన్నాడట? మీది తెలుగు బాగా చదివితే నాకు అర్థమవుతుంది. ఓకే, ఆయన చూడండి, ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకి ఏముంది? ఓకే, ఇప్పుడు యేసుప్రభుకి ఏముండాలి? పైనుంచి కింద దాకా అంగే ఉండాలి, అంతే కదా. నడుముకి ఏముండాలి? బంగారు గట్టి ఉండదా? ఆగండి, ఆయన తలలో ఉంటుంది, ఈ తలలో ఉంటుంది. యేసుప్రభు తల మరి నల్లగా ఉందా తెల్లగా ఉందా? మీ ఫోటోలో మీ ఫోటోలో యేసుప్రభుకి నల్లగా ఉండదా తెల్లగా ఉండదా? ఎవరు కమలని వేసేస్తుంటాడు. అందరూ కంప్యూటర్ దగ్గరికి వెళ్తాడు, డిటిపిలోకి వెళ్తాడు, ఫోటోషాప్లోకి వెళ్తాడు. యేసుప్రభు కలర్. కాబట్టి కూర్చో కూర్చోవాలి, అలా చేస్తే కొడతా. ఓకే, అంటే యేసుప్రభు వారు తల ఎలా ఉంది? తెల్లని అంటే ముసలోడు. ఈ పాయింట్ ఏముంది కదా, అంటే యేసుప్రభు తెల్లగా జుట్టుంది కాబట్టి ముసలోడు. జుట్టు తెల్లగుంటే మనం ఏమంటాం? నాకు ఆ మధ్యకాలంలో ఎందుకు తెల్లగా ఉన్నాయని మా చంద్రబాబు అంటే డాడీ ముసలోడు అయిపోతున్నాడు. మనకు అర్థమైంది, తెల్లెంకులు వస్తే చాలా మంది యేసుప్రభుని ఈ పాయింట్ పట్టుకుని ఏమనుకుంటారంటే యేసుప్రభు మహావృద్ధుడు అని ఒక దగ్గర చెప్పాడు. ఎలా చెప్పండి? ఓకే, మహావృద్ధుడు అని చెప్పగానే ఆ వృద్ధుడైన ముసలోడు అని అనేసుకుంటారు. కానీ ఆయన పోలిక చెప్పాడు అక్కడ. ఎలా ఉందట? దవడ అంటే తెల్లగా ఉందంట. ఆ నేత్రాలు ఎలా ఉంటాయి? మరి మీరు యేసుప్రభులో ఎలా ఉంటాయి? కానీ అగ్నేత్రాలు ఉంటాయా? మీరు చూసి యేసుప్రభుడికి అగ్నేత్రాలు ఉన్నాయా? అంటే అది కరెక్ట్ అని కూడా కాదు. పొలిమి చూసాను ఎప్పుడైనా? పొలిమి చూడగా కింద తిత్త ఎందుకు కమ్మర్ పంటుందని అది తిత్తారు.
అది తిప్పినప్పుడు అగ్ని ఎలా ఉంటుంది? బా అలా ఉంటే ఆయన పాలదు. ఒక ఆయన పాట వేసాడు, ఈశ్వర పాదాలు గుర్తు పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయట. ఎలా ఉంటాయి? ఈసే పాదాలట చిన్నపిల్లల పాదాలు గుర్తు పెట్టుకోవడానికి ఎంత అందంగా ఉంటాయో. కానీ ఎలా ఉంటారు? కొలిమిలో మెరీచున్న అపరంజిలా ఉంటుంది. విస్తారమైన ఎప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళారా? పైనుంచి వాటర్ పడుతుంది, సౌండ్ వస్తుంది. ఎంత సౌండ్ వస్తుంది? అలాగే విస్తారమైన ప్రవాహ జలం వస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయింది. ఓకే, ఇక్కడ ఆయన కుడి చేతి పట్టుకున్నాడు. నక్షత్రం ఎంత ఉన్నది? నక్షత్రం భూమి మీద పెద్దది. ఒక నక్షత్రమే భూమి మీద పెద్ద ఉంటుంది. ఆకాశం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? వాటిని ఒక్క చేతితో పట్టుకోగలిగిన వాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఏం లేదు, స్వరూపమైన నేను ఇక్కడ చదివినప్పుడు ఉదయం అంతా ఆలోచన చేశాను, అసలు ఈశ్వరుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు. కానీ యెషయా గ్రంథం జరిగేటప్పటికి యేసుప్రభు సిలువ వేయబడ్డాడా? యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం చెప్పేటప్పుడు యేసుప్రభు సిలువ వేశారా? కానీ ఎప్పుడో జరిగేది ముందే ఇంకా ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. ఈయన ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. కీర్తన 50వ కీర్తన 3వ వచనం. 50వ కీర్తన 3వ వచనం. ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. ఆయన ముందర ఏమంటున్నది? ఆయన ముందర ఏమంటుంది? అందరూ నా ముందు ఇక్కడ అగ్ని ఉంది అనుకోండి, నా స్వరూపం ఎలా కనిపిస్తుంది? నా స్వరూపం ఎలా కనిపిస్తుంది? అగ్ని వలె కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క విధానం ఆలోచన చేస్తే ఆయన ముందేముంది? అగ్ని మండుచున్నది అంటాడు. అలాంటి అగ్ని మండుచున్న రూపం కలిగిన వాడు స్వరూపమైనను. ఇంకా మలాకి గ్రంథం 3:2 చదవండి. మలాకి గ్రంథం 3:2. అయితే సెలవీగా 3:2 వచ్చినమ్మా. ఆయన అగుపడగా ఆయన కంసాలి అంటే యేసు ప్రభువు లక్షణం చెప్పాడు అక్కడ. సబ్బు ఎంత తెల్లగా ఉంటుందో, ఒక బట్టకు పెడితే సబ్బు, సాకల వారి సబ్బు అంటే కంసాలి. కానీ మనం పాట పాడితే ఎలా పాడతాం? ఎంతో సుందరుడు అమ్మ. నిజంగా యేసుప్రభు గురించి నేను వారంతా చదివినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ఎంత సుందరంగా ఎంత స్వరూపంగా ఉంటాడా అనిపించి. అలాంటి దేవుడు మన కొరకు ఏం చేసి తెలుసా? స్వరూపమైనను. అసలు దేవుడు ఎలా ఉండేవాడు తెలుసా? ఆదికాండం 1:26 చదివితే, ఆదికాండం 1:26
మన స్వరూపమందు మన స్వరూపం మన పోలిక చెప్పున మన పోలిక చెప్పున నరులను చేయడము. నరులను దేవుడు ఎలా తయారు చేశాడు? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం ఎలా ఉండదు అలాగే మనిషిని ఏం చేశాడు? తయారు చేశాడు. అలాంటి స్వరూపం ఇచ్చి స్వభావం ఇచ్చినటువంటి దేవుడు మానవాళి కొరకు ఏం చేశాడంటే స్వరూపమైనను నాకు అనిపిస్తుంది. దేవుడి దగ్గర ఉన్న త్యాగం ఏంటంటే ఆయన ఎంత అందంగా ఉన్నా ఎంత సుందరుడైనా మనం కొరకు చూడనొల్లని వారిగా సొగసైనను స్వరూపమైనను పెళ్ళి చూపుడు పెడతారు. అబ్బాయి తెల్లగా ఉన్నాడు అనుకోండి, అమ్మాయి నల్లగా ఉందనుకోండి, జరుగు తప్పేసి ఆయన ఇష్టం పెడతారా? నచ్చదు. కానీ యేసు ప్రభు ఏమనుకున్నాడంటే నేను చేసిన పిల్లలు నా స్వరూపం ఉండాలనుకుని మరలా స్వరూపాన్ని వాళ్ళు కోల్పోతే ఆదాము చేసినటువంటి భక్తిదాన్ని బట్టి వారు ఆ యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని కోల్పోతే యేసు ప్రభువు వచ్చి స్వరూపము సొగసంతా కూడా ఆయన దారిపోశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా ప్రకటన గ్రంథం ఇదంతా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనందరం ఈ అంచె దినాలు ఎలా ఉండాలంటే కొలసలు రాసిన పత్రిక 4:19 చదవండి. కొలసలు రాసిన పత్రిక 4:19. సరే గలతీ 4:19. పిల్లలారా క్రీస్తు స్వరూపం ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన స్వరూపం ఎవరెందు ఏర్పడాలి? మనం ఎందుకు ఏర్పడాలి? మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ఏ స్వరూపం కావాలనుకుంటున్నాం? సినిమాలో హీరో ఏ డ్రెస్ అయితే అదే స్వరూపం కావాలి. నా చిన్నప్పుడు చాలా మంది చుట్టూ ఇక్కడ దాకా పెంచుకునేవారు. ఎందుకు పెంచుకునేవారు అంటే సినిమా స్టైల్. సినిమాలో హీరోకి ఎక్కడో ఇక్కడ దాకా ఉండేది చుట్టూ, సరే హీరోకి వెనక ఉండేది. ఆ జుట్టు అక్కడ దాకా పెంచుకుని అందరూ పెద్ద మొదలు పడేసారు. ఇప్పుడు చాలా మంది ఎవరి స్వరూపంగా ఉండాలనుకుంటున్నారు? అది ఆ హీరో ఎటువంటి డ్రెస్ అయితే వీళ్ళకదే ఏంటి అన్నారు. ఎక్కడుందో ఫోన్ చేయదు. ఇప్పుడు చాలా మంది మీరు ఇంట్లో బట్టలు కొన్నప్పుడు కానివ్వండి, నేను ఒక విషయం చెప్పాను. ఒకసారి నేను బట్టలు కొనుక్కోవడానికి బట్టల షాప్కి వెళ్ళాను. వేరేవారు కూడా ఆ బట్టల షాప్కి వచ్చారు. బట్టల షాప్కి వస్తే ఆ అమ్మాయి ఏమడుగుతుందంటే, ఏమండి నాకు ప్రేమ పావురాలు డ్రెస్ కావాలండి అని అడిగింది. ఏం పావురాలు? అప్పుడు ఆయన అంటాడు, అమ్మ ప్రేమ పావురాలు డ్రెస్ ఇంకా మనం తెలియదమ్మా అని వెళ్ళిపోయి. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నాన్న తప్పని చేసి ఏదో డ్రెస్ ప్రేమ పావురాలు డ్రెస్ ఏం చేయబోయు అమ్మే అన్నాడు. అదే పక్కగా చూద్దాం. కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే మనుషుల స్వరూపం ధరించుకోవడానికి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా హీరో స్వరూపం ధరించుకుని ఆ డ్రెస్ వేసుకోవడానికి మనిషికి ఇది పడుతున్నారు తప్ప. నిన్న నేను ఒక క్రిస్టియన్ పాట చూస్తున్నాను.
యేసుప్రభు పాట. ఒక పాస్టర్ గారు అమ్మాయి పాట పాడుతుంది. పాట చాలా బాగుంది. ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఏంటి సార్ చెప్పాను ఏమనుకోకండి. ఇక్కడి నుంచి ఇది డ్రెస్ ఇది మళ్ళీ కెమెరా ఇక్కడి నుంచి అలా కలిగి కనబడ. అది ఎవరి స్టైల్ అది? అంటే సినిమా వాడు ఎవడో వేసుకున్నాడు అదే స్టైల్. మనం క్రీస్తు స్వరూపం ధరించుకోవాలి. యేసుప్రభు వారు స్వరూపమైనను లేదు లేకుండా ఆయన ఎలా ప్రత్యక్షమైనట్టు అగ్ని జ్వాలలో కలిగిన వారట. ఎలాగండి? 2 దశలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2వ దశలోనికలు రాసిన పత్రిక 1:6. యేసు ప్రభావము పరలోకం నుండి ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? అందరూ చూడండి. ఇప్పుడు యేసు ప్రభావం రెండోసారి ఎలా వస్తాడు? అగ్ని కరెక్టే. రెండోసారి యేసు ప్రభు ఎలా వస్తాడు? ఇప్పుడు అగ్ని జ్వాలలతో మనం కనీసం పొగలాకుండా కాబట్టి అంటే నీవు అగ్నిగా మార్చబడాలి. ఇప్పుడు అగ్నిలాగా మారాలంటే నీలో కూడా మంట ఉండాలి. ఏముండాలి? ఎటువంటి మంట ఉండాలి? పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలని ఉంటారు. కొంతమంది చూస్తుంటారు ఆరాధన చేసేటప్పుడు నిలబడడానికి 10 రోజులు కూర్చుంటారు. ఏమవుతుంది? ఆత్మ దేవుడు కూడా 10 నిమిషాలలో కూడా ఆరాధన చేయలేకపోతాం. సపోర్ట్ సపోర్ట్ పడడానికి ఇంకెప్పుడు మనకు ఆత్మ వస్తుంది? ఎప్పుడు మనం అగ్నిగా చేయబడతాం? దొరగారు దొరగారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక హీటర్ ఉంటుంది. ఏం చెప్పండి? చలేసినప్పుడు ఆ హీటర్ని ఆన్ చేస్తారు. ఇల్లంతా హైడ్రోజన్ వేడిస్తారు. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మను అలా ఉండాలి. ఒక అనుసారంగా మనిషి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మార్చి నేను ముగిస్తాను. 15 రోజుల్లో కీర్తనకారుడు ఏమంటాడంటే 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై ఏం చేస్తానండి? చేసేదను. నీ స్వరూప దర్శనముతో నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేయవలసింది. ప్రభా, ప్రతిరోజు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీసుకుంటారు. అది ఆశ. నీకు దేవుడిని చూడాలి, దేవుని స్వరూపాన్ని నీ జీవితంలో అనుభవించాలని తప్పు నీకు కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన స్వరూపమైన సొగసాయనూ లేదు, మనం అపేక్షించేంత స్వరూపం లేదు. కానీ యేసు ప్రభువు మన కొరకు వికారముగా మార్చబడ్డారు. మన కొరకు స్వరూపము లేనివాడిగా మారిపోయి మనల్ని ఆయనతో స్వరూప దర్శనం కావాలిగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఈరోజు యేసు ప్రభువు సిలువకు ఎందుకు వెళ్ళాడంటే, సిలువలో ఎందుకు బలైపోయాడు యేసు ప్రభువు అంటే, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మార్చబడాలి? అది ఆయనలా మారిపోవాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదని మనం మాట్లాడుతున్నాం. ఇంట్లో అందరూ ఎలా మారిపోవాలి? దేవుని సేవించే స్వరూప దర్శనానికి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో అందంగా కనపడడానికి ఎన్నో చేస్తాం మనం కదండి. అందంగా తయారవ్వాలంటే
ఎన్నో రకాలైనటువంటి మనం ప్రయోగిస్తాం, పూసేస్తాం, అవసరమైతే రాసేస్తాం. 2 రోజులు కాకపోతే రాత్రి అంతా మంచులు కావాలి, మంచులను ఉంచుకుంటాం. ఈ లోకంలో ఉన్నదాని కొరకు ప్రయాసపడతాం. కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలి సార్? అయ్యా నేను స్వరూపదర్శి నీలాగా మనసపడాలి. ఎలాగా? అట్లయితే దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందుకని ప్రార్థన చేసుకుందాం.